గమనించాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆసక్తి కలిగి, బాధ్యత కలిగి, రోషము కలిగి, భారము కలిగి, ఆలోచన కలిగి కాపాడుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి, రక్షించుకోవాలి. కారణం ఏంటి? పాపంతో నిండిన ఈ లోకంలో ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రమాదం దాచి ఉన్నది. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం ఎంతో కష్టంతో కూడుకుని ఉన్నది. ఆత్మీయ జీవితాన్ని రక్షించుకోవడం ఎంతో భారమైపోయి ఉన్నది. అయితే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నవారు అవుతారు, పరిశుద్ధంగా జీవించేవారు అవుతారు, నీతిగా జీవించేవారు అవుతారు, ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందేవారు అవుతారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మీయ జీవితంలో కాపాడుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, భక్తి కలిగి జీవిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేకపోతే, భక్తి జీవితాన్ని కాపాడుకోలేకపోతే రేపటి దిన ఆశీర్వాదాలు పొందలేము, పరలోక రాజ్యాన్ని పొందలేము. మరి మన జీవితం ఎలా ఉన్నది?